విశాఖ స్టేడియం పేరు మార్పు అంశంపై వైసీపీకి టీడీపీ తిరిగి కౌంటర్ ఇచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేసినేని చిన్ని వైసీపీకి గట్టి సమాధానం ఇచ్చారు. క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు. స్టేడియానికి గత 30 ఏళ్లుగా ఉన్న పేరు మార్పు చేయలేదని, రాజకీయాల ప్రయోజనాల కోసం వైసీపీ రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. వైసీపీ నేతలు ఎందుకు ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారో వారికే తెలియాలన్నారు. విశాఖ క్రికెట్ ప్రతిష్టను పెంచేలా కూటమి ప్రభుత్వం కృషి చేసి అంతర్జాతీయ మ్యాచ్లను తెచ్చిందన్నారు. వైసీపీ నేతలు విశాఖ బ్రాండ్ ఇమేజ్కు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారంటున్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2 IPL మ్యాచ్లు విశాఖ వేదికగా జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి క్రికెట్ మ్యాచ్ల విషయం, అలాగే రాష్ట్రంలో స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం అని చెప్తున్నారు, అదే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. సో ఎలా తీర్చిదిద్దబోతున్నారు? అలాగే 2 IPL మ్యాచ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి. దీని వెనకాల ప్రభుత్వం కృషి ఎట్లా ఉందంటారు? తప్పకుండా ఈ IPL మ్యాచ్లకి మనకు రావడానికి ముఖ్య కారణం మరో యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మేము GMR గారిని మా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యాన్ని మేము క్యాపిటల్ 2 మ్యాచ్లు ఇవ్వాలి వైజాగ్ అంటే కుదరదని వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ పట్టుబట్టి మన గౌరవ నారా లోకేష్ గారు 2 మ్యాచ్లు కావాలంటే మేము వారు తప్పకుండా ఇస్తాం, కానీ స్టేడియంని రెనోవేట్ చేయాలి, స్టేడియం అస్సలు బాగాలేదు, లాస్ట్ టైం ప్లేయర్స్ ఆడనని అన్నారని చెప్పారు. కాబట్టి వారు చెప్పడం మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాం. డిసెంబర్ 20వ తారీఖున వాళ్ళు ఆ విధంగా చెప్పడంతో 2 నెలల సమయం ఉంది, 8 నెలల టైం పట్టుద్ది మామూలుగా స్టేడియం పర్మిట్ చేయాలంటే. ఏం చేద్దామని మల్లగుల్లాలు పడి లేదు ఛాలెంజ్గా తీసుకుందామని క్రిస్మస్ సంక్రాంతి పండగ అయిపోయినాక జనవరి 20 నుంచి మొదలుపెట్టాం. సుమారు 800 మంది కార్మికులు అక్కడ పనిచేశారు. నిజంగా రాత్రి అనక పగలనక చేసి స్టేడియం ఆ విధంగా తయారు చేసి 8 నెలలు పట్టి దాన్ని నెలన్నరలో చేసి బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా ఉంటుందో వాళ్ళు చెప్పడంలో చేసి చూపించారు. కాబట్టి ముందుగా అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి మా ఎపెక్స్ బాడీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టం వాళ్ళందరూ అనుభవించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ విధంగా స్టేడియం రెడీ అయింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లకి మనకి ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆ 2 మ్యాచ్లు ఇవ్వటం వల్లే కాబట్టి మనకి వాళ్ళ ప్రైడ్ అనేది కనపడుతుంది. వారికి కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక మిగతా క్రీడల గురించి విషయానికి వస్తే శాప్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ స్టేడియంలు ఉండాలి, స్టేడియంలో ఎక్కడికక్కడ చక్కటి క్రీడా ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా కృషి చేయబోతున్నాం. రేపు అమరావతిలో కూడా అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ సిటీ కూడా రాబోతుంది. ఇవన్నీ తీసుకుని స్వర్ణాంధ్రప్రదేశే కాదు క్రీడాంధ్రప్రదేశ్గా కూడా ఆంధ్రప్రదేశాన్ని ముందు తీసుకెళ్ళబోతున్నాం. ఏసీఏ ఎలా రన్ అవబోతోంది సార్ మీ ఆధ్వర్యంలో? వచ్చిన తర్వాత కొత్తగా బాడీ వేయడం కానీ లేకపోతే యాక్టివిటీస్ని పెంచడం కానీ చేశారు, ఎలా రన్ అవుతోంది, ఎలా డెవలప్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్? వాళ్ళు చూశారు కదా, ఏసీఏ చాలా యాక్టివ్గా రన్ అవబోతుంది. 2 నెలల్లో స్టేడియం కట్టాం, రాబోయే కాలంలో అమరావతిలో స్టేడియం కడుతున్నాం. 20 కొత్తగా రూరల్ ప్రాంతాల్లో 20 స్పోర్ట్స్ గ్రౌండ్స్ కట్టబోతున్నాం. అన్ని చోట్ల ఇప్పుడున్న 13 జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్ ద్వారా వచ్చే సంవత్సరంలో స్టేడియంస్ ఎక్కడైతే లేవో అక్కడ స్టేడియంస్ కట్టబోతున్నాం. నెల్లూరు, కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా గ్రౌండ్స్, స్టేడియంస్ కాదు గ్రౌండ్స్ కట్టబోతున్నాం. అంతేకాకుండా 3 ప్రాంతాల్లోనూ అకాడమీలు పెట్టి క్రీడలకు బెటర్ ఫెసిలిటీస్ క్రీడాకారులకు ఇచ్చే విధంగా ట్రైనింగే కాకుండా అక్కడే హాస్టల్లో ఉండి అక్కడే విద్య కూడా పొందే విధంగా రూపకల్పన చేయబోతున్నాం. అవి కూడా 4-5 నెలల్లో ఓపెన్ అయిపోతున్నాయి. అన్నీ కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్పోర్ట్స్ ఇచ్చి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని క్రికెట్లో కూడా ముందంజ చేయలే విధంగా కృషి చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, ఏవైతే క్రీడా స్టేడియంస్ నిర్వహించడంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా స్టేడియంస్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, ఏసీఐ కూడా ఏదైతే తన ప్రతిభను చాటుకునేందుకు క్రీడాకారులకు కూడా చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ కేసినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM TV, విజయవాడ.